కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు ప్రియులారా, ఈ టీవీ కార్యక్రమం ద్వారా అనేకులకు ఈ రక్షణ సువార్త వ్యాపింపచేయడానికి దేవుడిచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి దేవునికి మొదటగా ఎన్నో స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాను. ఫస్ట్ ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ గివెన్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ టు షేర్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ విత్ యూ హ్యాపీలీ. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. అందరూ కండ్లు మూసుకొనవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ కలిగిన మా యేసయ్య, కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మేమందరం మా ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని మేము జీవిస్తూ సాతాను క్రియలకు లోనై జీవిస్తూ ఉండగా నా ప్రభువా, మీ స్వరక్తం ఇచ్చి మమ్మల్ని రక్షించి మీ ప్రియమైన బిడ్డలుగా అంగీకరించినందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నా నాయనా, నీ వాక్యాన్ని వినిచున్న మీ ప్రియ బిడ్డలపై మీ మెండైన దీవెనలను ఉంచండి నా ప్రభువా. వాక్యాన్ని వినగలిగినటువంటి మనసును ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి తండ్రి. వాక్యాన్ని శ్రద్ధతో ఎల్లప్పుడూ వినగలిగినటువంటి భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాను. ప్రేమ కలిగిన మా యేసయ్య, వ్యాధిగ్రస్తులను ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబంలో నా తండ్రి అశాంతితో జీవిస్తూ ఉన్నారో ఎవరైతే మీకు తెలిసిన ప్రభువా, వారిని దర్శించండి, వారికి శాంతికరమైనటువంటి జీవితాన్ని ప్రసాదించండి. తద్వారా మీరే గొప్ప దేవుడు, సత్యవంతుడు, నీతివంతుడు అనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగగలిగినటువంటి కృపను దయచేయమని ఈ చిన్ని ప్రార్థన మీ పరలోక సన్నిధిలో చేరనిమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రతి ఒక్కరూ కూడా క్రిస్టమస్ ఆరాధనలో ఉంటూ ఉన్నారు. క్రిస్టమస్ సీజన్ అంటే క్రైస్తవులకు చాలా ఆనందకరమైనటువంటి ఫెస్టివల్, పండుగ. అయితే ఈ పండగ దినాల్లో మరి అనేకమైనటువంటి పిండి వంటలు, అనేక రకాలైనటువంటి గ్రీటింగ్ కార్డ్స్ ఫ్రెండ్స్కి పంచిపెట్టుకోవడాలు, క్రొత్త బట్టలతోటి పెద్దవారు పిల్లలు అందరూ కూడా చాలా హ్యాపీగా సంతోషకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. దేవునిలో మనము ఎదుగుదల ఎంతవరకు మనలో కనబడుతుంది అనేటువంటి ఆనందము కూడా మనము గ్రహించుకోవాలి. అంటే మనము ఎంతవరకు దేవునిలో సంతోషంగా జీవించగలిగినటువంటి సమయాన్ని మనము దేవునికి ఇస్తున్నాం, ఎంతవరకు మనం సంతోషంగా ఉంటున్నాం అనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగాలి ప్రియులారా. దేవుని యొక్క వాక్యంలో ఒక చక్కని మాట ఉంది. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనములో, ఎక్లీషియన్స్ చాప్టర్ 7 verse 20. నేను చదువుతాను, జాగ్రత్తగా వినవలసిందిగా మనవి చేయుచున్నాను. పాపము చేయక మేలు చేయు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. చూసారా, పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, ఈ భూమి మీద నివసించేటువంటి ప్రతి మనుష్యుడు కూడా పాపాత్ముడే, దేవునిని తెలుసుకోలేనటువంటి వారు. ప్రతి వారు కూడా
పాపముతోటి జన్మించినటువంటి వ్యక్తి, ఎదుటి వారిని గౌరవించేటువంటి పద్ధతి, దేవునిలో జీవించేటువంటి మంచి మనసు ఎవరికి కూడా లేదనే దేవుని యొక్క వాక్యాన్ని చెప్తా ఉంది. దేవుడు మాట్లాడుతూ ఉంది. అంటే ఈ భూమి మీద నీతిమంతుడు అసలు ఎవరూ లేనేలేరు. ఆల్ ఆర్ సిన్నర్స్. ప్రతి వారు కూడా పాపాత్ముడే. నేను నీతిమంతుని అని చెప్పటానికి ఏ విధమైనటువంటి నిర్ధారణ లేదు. నీతివంతుడు ఎవరయ్యానంటే ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక్కడే నీతిమంతుడు. ఆ నీతిమంతుని నీవు హృదయపూర్వకంగా సేవించినట్లయితే, ఆ నీతిమంతుని గురించి నీవు తెలుసుకున్నట్లయితే నీకు రక్షణ భాగ్యం కలుగుతుంది. ఆ నీతిమంతుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను గురించి నీవు తెలుసుకున్నట్లయితే నీవు నీలో ఉండేటువంటి పాపాన్న అంతటిని కూడా తీసివేయబడుతుంది. ఆ నీతివంతుని గురించి నీవు తెలుసుకోండి. ఏ విధంగా నీవు పాపాత్ముడు అయ్యానంటే మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో తేటతెల్లంగా కనబడతా ఉంది. ది గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 7 verse 21. నేను చదువుతాను, అది వినండి. లోపల నుండి అనగా మనుష్యుల హృదయములలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవనియు లోపల నుండియే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరుచునని ఆయన చెప్పని. యేసుక్రీస్తు వారు ప్రజానీకానికి, ప్రపంచంలో ఉండేటువంటి మానవాళికి చెప్పినటువంటి మాటలు. ఇటువంటి లక్షణాలన్నీ కూడా, ఈ చెడ్డ లక్షణాలన్నీ కూడా మనుష్యుల హృదయాలలో నుంచి బయటకు వస్తాయని చెప్తా ఉన్నారు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. ఈ లక్షణాలు, ఈ స్వభావాలు ఉండటం ద్వారా ఈ స్వభావాలతోటి మనుష్యుడు అపవిత్రమైపోతున్నాడు. దేవునిని తెలుసుకోలేకపోతున్నాడు. దేవుని దగ్గరికి రాలేకపోతున్నాడు ఈ మనుష్యుడు. అందుకని ప్రతివారు కూడా మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు అని వాక్య భాగంలో మనకి సెలవిస్తూ ఉన్నారు ప్రసంగి గ్రంథంలో. ఇటువంటి లక్షణాలు ఉండగలిగినటువంటి మనుషుడు నీవు ఈ భూమి మీద నీతివంతుడిగా నీవు చెప్పుకోవడానికి అధికారం లేదు. ఇటువంటి పాపాలతోటి నిండినటువంటి నీ యొక్క హృదయాన్ని మార్చటానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ దినాన, ఈ క్రిస్టమస్ సందర్భంలో ఏ సేవియర్ హ్యాస్ బీన్ బోర్న్ టు యూ, ఆయన రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, నిన్ను రక్షించటానికి పుట్టి ఉన్నాడు. ఎందుకనంటే నీవు పాపాత్ముడు కనుక, పాపములో నీవు పుట్టబడి ఉన్నావు కనుక. యు ఆర్ ఎ గ్రేట్ సిన్నర్, దెర్ ఇస్ నో రిపెంటెన్స్ ఇన్ యువర్ హార్ట్. నీవు గొప్ప పాపాత్ముడు. నీకు ఏ విధమైనటువంటి పశ్చాత్తాపమైనటువంటి మనస్సు లేదు, రక్షణ లేదు నీకు. ఎందుకనంటే నీవు దుర్మార్గుడువుగా, పాపాత్ముడువుగా దేవుని యొక్క వాక్యం చెప్తా ఉన్నది ఇక్కడ. నీవు నీతివంతుడంటే కుదరదు ఇక్కడ. నీతివంతుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. ఇటువంటి హృదయంలో భయంకరమైనటువంటి తలంపులతోటి జీవిస్తుండేటువంటి నిన్ను మార్చటానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పరలోకములో నుంచి మనుష్యావతారముగా నీ దగ్గరికి వచ్చి ఆయన నీవు చేసినటువంటి పాపముల కొరకు, నేను చేసినటువంటి పాపముల కొరకు, ఈ దుర్మార్గమైనటువంటి ఈ ఆలోచనలతోటి నిండినటువంటి నీ హృదయాన్ని తెరవటానికి ఆయన నరావతారిగా మనుష్య రూపముతోటి పరలోకములో నుంచి మన మధ్యకు రావటం జరిగింది. అది నీవు ఎప్పుడైనా గమనించావా?
ఎప్పుడైనా గ్రహించావా? యేసుక్రీస్తు వారు నా కొరకే మరణించారు, యేసుక్రీస్తు వారు నా కొరకే పరలోకములో నుంచి భూలోకానికి దిగి వచ్చారు, నేను చేసినటువంటి పాపాలని తుడిచివేయటానికి, నన్ను విమోచించటానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారనేటువంటి సంగతి నీకు ఎప్పుడైనా తెలిసిందా? నీవు తెలుసుకున్నావా? అలాగ తెలుసుకున్నట్లయితే నీవు ధన్యుడివే. ఒకవేళ నీవు తెలుసుకోలేకపోయినట్లయితే ఈ క్రిస్టమస్ ఆరాధనలో, దేవుని యొక్క పండుగలో నీవు ఈ విషయాలని నీవు తెలుసుకోవటం ఎంతో ప్రధానమైనది. 1 తిమోతి 1వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధముగా మనతో అపోస్తలుడైన పౌలు 1 తిమోతికి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనములో, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెను. దేవునికి స్తోత్రం. పాపులను రక్షించటానికి. నువ్వెంత దుర్మార్గుడవో, ఎంత చెడ్డ లక్షణాలు కలిగినటువంటి, అహంభావం కలిగినటువంటి, కృత్రిమమైనటువంటి, కామ వికారమైనటువంటి మనసు, ఎన్నో రకాల దేవదూషణ, దేవుని నీవు దూషించటం, నీవు అనుకునేటువంటి పరిస్థితులు నీకు కూడి రాకపోతే దేవుని దూషించటం, ఎన్నో రకాలైనటువంటి మత్సరంతో కలిగినటువంటి మాటలు, దొంగతనములు, ఇవన్నీ కూడా నీలో కనబడతా ఉన్నాయి. ఈ మనుషులు హృదయాల్లో తాండవిస్తూ ఉన్నాయి. ఈ మనిషి యొక్క హృదయములో నుంచి ఇటువంటి లక్షణాలను బయటకు తీసివేయటానికి, ఈ లక్షణాల నుంచి దూరపరచడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే, నీ కొరకు నా కొరకు ఈ లోకమునకు వచ్చెను. ఎందుకు వచ్చారు? నిన్ను రక్షించటానికి, ఈ యొక్క చెడ్డ లక్షణాల నుంచి దూరపరచడానికి, నిన్ను రక్షించి తన బిడ్డగా అంగీకరించటానికి ఆయన సిలువలో మరణించారు. ఆయన రక్తము ద్వారా నీకు రక్షణ కలుగుతుందా అనేటువంటి సత్యాన్ని నీవు గమనించటానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి వచ్చారు. ఇలా ఈ లోకములోనికి ఎందుకు వచ్చారయ్యా? నా కోసం వచ్చారంటే నీ కోసమే వచ్చారు. ఎందుకంటే నీవు పాపముతోటి నిండి ఉండి మరణిస్తే ఆయన పరలోక రాజ్యంలో నీకు స్థానం ఉండదు గనక ప్రతివారు కూడా మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకొని మంచి మార్గములో ఆయన సన్నిధిలో జీవించినటువంటి వ్యక్తివైతే ఆయన కుడి పార్శ్వమున నీ కూర్చుండటానికి ఆయన నీకు స్థానాన్ని అనుగ్రహిస్తారు. మెట్టుకు పాపులను రక్షించటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకములకు వచ్చెను, నీ కొరకు వచ్చారు యేసుక్రీస్తు వారు అనేటువంటి సత్యాన్ని నీవు గుర్తెరగాల. నెంబర్ 2, లోకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనములో ఈ విధముగా మాట్లాడుతుంది. ది గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 19 verse 10. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. నీవు నశించిపోతూ ఉన్నావు, నీవు పాడైపోతూ ఉన్నావు. నీ యొక్క జీవితాన్ని రకరకాలైనటువంటి పద్ధతులతోటి నీవు అలవర్చుకొని నువ్వు పాడైపోయి దేవుని తెలుసుకోలేకుండా దేవునికి దూరముగా నీవు జీవిస్తూ ఉన్నావు. అలాగ నీవు దేవునికి దూరముగా జీవించినంత కాలము నీవు భ్రష్టత్వాన్ని కోరుకుంటున్నావు తప్ప దేవుని యొక్క మంచి మనసుతో జీవించాలనేటువంటి జ్ఞానాన్ని నీవు కోల్పోతున్నావు. అలాగ దేవుని యొక్క జ్ఞానాన్ని కోల్పోతున్నావే కనుక నశించిన దానిని వెదకి రక్షించుటకు నీవు ఆయనకు కావాలి, ఆయన బిడ్డగా చేర్చుకోవాలి అనేటువంటి తపన, అటువంటి తపన కలిగినటువంటి యేసుక్రీస్తు వారిని నీవు విసర్జించి నీ యొక్క చెడు కార్యకలాపాలకు లోనై నీవు జీవిస్తూ ఉన్నావు. అది నీకు ఆశీర్వాదము కాదు. దేవుడు చెప్పినటువంటి మాటలు వేరేగా కనపడుతున్నాయి. నీ యొక్క జీవితాన్ని వేరేగా
నీవు మనసుకొని నీవు చెడ్డగా జీవిస్తూ ఉన్నావు. దేవునిని ఎరగకుండా నీవు జీవిస్తూ ఉన్నావు. నీవు క్రొత్త బట్టలు కట్టుకుంటే ఏమి, మంచి పిండి వంటలు నీవు వండుకొని నీవు కడుపారా భుజిస్తే ఏమి, దేవునికి ఏ విధమైనటువంటి సంతోషము లేదు. ఏమి సంతోషం కలుగుతుందా అని అంటే, నీవు మారు మనసు పొంది పశ్చాత్తాపము పొంది నీ యొక్క మనసును మార్చుకొని నీ మనసులో ఉండేటువంటి ఈ విధమైనటువంటి ఈ చెడ్డ లక్షణాలన్నీ తీసివేసుకొని దేవునిని అంగీకరించినట్లయితే దేవుడు నీ యందు ఇష్టపడుతున్నారు. దేవుడు నీవంటే ఇష్టపడుతున్నారు. ఆయన యొక్క కృపని నీకు ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఆయన ఆశీర్వదించడానికి నిన్ను ఇష్టపడుతున్నారు. దేవుడు నిన్ను ఇష్టపడతా ఉంటే నీవేం చేస్తున్నావంటే దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నావు. దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నావు. అందుకని నీ బ్రతుకంతా కూడా అగమ్య గోచరముగా కనపడతా ఉంది. దేవుని యందు ప్రియులారా, దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారంగా నీవు జీవించగలిగినట్లయితే, దేవుడు నా కొరకే ఆ పరలోకములో నుంచి భూలోకమునకు వచ్చి శిలువ మీద మరణించారు నా కొరకు అనేటువంటి గ్రహింపు నీవు కలిగినట్లయితే నీవెప్పుడో మారు మనసు పొందుతావు. ఎప్పుడో తగ్గింపు కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తావు. ఆయన ధనవంతుడై ఉండి మన కొరకు దరిద్రుడాయను అని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది. ధనము కలిగినటువంటి యేసుక్రీస్తు వారు, భోగముతో జీవించవలసినటువంటి యేసుక్రీస్తు వారు నీ కొరకు నిన్ను రక్షించటానికి దరిద్రుడిగా మానవ స్వభావముతో ఈ భూలోకానికి వచ్చారు. ఈ భూలోకానికి వచ్చారు నా కొరకు అనేటువంటి సంగతిని నీవు మర్చిపోయి దేవునికి నీవు దూరంగా జీవిస్తూ ఉన్నావు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చును. నిన్ను రక్షించటానికే, వెదకి రక్షించటానికే, ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికి, ఆయన యొక్క కృపలను దయచేయటానికి నీ కొరకు వచ్చాడనేటువంటి సంగతిని నీవు మర్చిపోకూడదు ప్రియులారా. యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వచనంలో ఈ రకముగా మనతో మాట్లాడుతుంది దేవుని యొక్క వాక్యం. ద బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 18 verse 38. సత్యమును గూర్చి సాటి చెప్పుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకోటి ఏంటంటున్నారు? సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. నాలో ఏ విధమైనటువంటి అబద్ధము లేదు, నాలో ఏ విధమైనటువంటి కుతంత్రముతో కలిగినటువంటి మనస్సు లేదు. కాబట్టి ఇటువంటి సత్యము కలిగినటువంటి వాక్యాన్ని ప్రజలందరికీ కూడా విస్తరింపచేయటానికే నేను పుట్టి తిని. సత్యమును గురించి సాక్ష్యము చెప్పటానికే నేను పరలోకములో నుంచి భూలోకములోనికి వచ్చాను. ఇటువంటి మంచి సాక్ష్యము చెప్పినటువంటి వ్యక్తిని, మంచి సువార్తను చెప్పినటువంటి వ్యక్తిని, సువార్తను ప్రకటించేటువంటి యేసు ప్రభువుని నీవు ఇష్టపడుతున్నావా? నీకు సత్య సువార్త అంటే నీకేమైనా ఇష్టం కలుగుతుందా? సత్య సువార్తకి నీవు చోటిచ్చేటువంటి మనుష్యుడవు కాదు. నీవు ఏ విధమైనటువంటి మనుషుడు అని అంటే ఈ లోకంలో చెడ్డ కార్యకలాపాల కంటే పరిగెట్టుకుని వెళ్ళిపోతావు. అక్కడ చెడ్డ జరుగుతుందంటే సంతోషంగా వింటావు. ఒక పేదవాడు కనపడితే వెగులు మాటలు మాట్లాడతావు. నీ బ్రతుకు నీకు సరిలేదు. నీ బ్రతుకు ఎంతవరకు ఉందో నీకు అర్థం కావటం, నీ బ్రతుకు నీకే తెలియటం లేదు. నీ బ్రతుకు నీకు సరిగా లేదు కదా. ఎదట వాని బ్రతుకును చూసి నువ్వు పేర్లు పెడుతున్నావు. అదే అధిచేంద్రియత్వము. మార్కు సువార్త 7వ అధ్యాయం 21లో రాసినటువంటి మాటలన్నీ నీ కొరకే. నీవు తెలుసుకో. ఎవరిన గురించో ఇవి వంకలు పెట్టి చెప్పినటువంటి మాటలు కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో మాట్లాడుతుండేటువంటి మాటలు అని గ్రహింపు కలిగినటువంటి మనసు నీలో ఉంటే నీవు రక్షించబడతావు. అంతే. దైవజనుడు చెప్పినటువంటి మాటలకు నీవు అర్థం చెప్పినట్లయితే నీవు శాపాన్ని అనుభవిస్తావు. నువ్వు ఇది పరీక్షించుకో. ఎప్పటికీ ఈ శాపం నీలో నుంచి పోదు. దైవ కార్యాన్ని పాడు చేసినటువంటి వ్యక్తివి నీవు.
నీ శాపము ఎప్పటికీ పోదు. ఎప్పుడు పోతుందయ్యా అంటే, నీలో తగ్గింపు కలిగినటువంటి మనసు కలిగి దేవుని యొక్క ఆత్మను నీవు సంపాదించుకొని దేవునిలో తగ్గింపు కలిగినటువంటి పరిస్థితి, దీన ప్రార్థన ఇవన్నీ కూడా నీలో ఉన్నట్లయితే దేవుడు నిన్ను మంచిగా స్వీకరించటానికి ఆయన ఇష్టపడతా ఉన్నారు. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, ఎందుకు? సత్యాన్ని గూర్చి సాక్ష్యము చెప్పటానికి, యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను నీకు వినిపింప చేయటానికి పరలోకములో నుంచి భూలోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన వాడు నా మాట వినుననెను. దేవునికి స్తోత్రం. సత్య సంబంధి అయిన వాడు నా మాట వినును. నీవు సత్యవంతుడు అయితే, నీతివంతుడు అయితే, దేవుని తెలుసుకునేటువంటి వ్యక్తివైతే, నీవు నిండారుగా దేవుని మందిరంలో ప్రార్థన చేసుకునేటువంటి వ్యక్తివైతే నువ్వేం చేస్తావు? నా మాటలు వింటావు. నేనే నిజమైనటువంటి రక్షకుడును అనేటువంటి తలంపు నీకు కలుగుతుంది. దేవుని యొక్క ప్రేమ నీలో ఉంటాయి. నీలో ఉన్నట్లయితే ఈ విధమైనటువంటి చెడ్డ లక్షణాలతోటి నీవు జీవించటానికి నీవు ఇష్టపడవు. దైవజనుల ఎడల నీ యొక్క పరిస్థితి, నీ యొక్క ప్రవర్తన ఏమైనదో ఒకసారి నీవు గమనించుకో. అలా గమనించుకోలేనంత వరకు కూడా నీ బ్రతుకంతా కూడా చెడ్డమయమయ్యే ఉంటుంది. నీ బ్రతుకంతా కూడా చీకటిమయమై ఉంటుంది. వెలుగులో నీవు జీవించలేవు. వెలుగు నీ మీదకు రాదు. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనములో, తను ఎందరు అంగీకరించితురో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. ఎవరు అంగీకరించారో? గొప్ప దేవుడు యేసుక్రీస్తు వారు నా కొరకే పరలోకములో నుంచి భూలోకమునకు వచ్చారు అని ఎవరైతే అంగీకరిస్తారో, ఆయనకి ఎవరై భయపడి జీవిస్తూ ఉంటారో, ఎవరైతే ఆయన మాటలు వింటారో, ఎవరైతే ఆయన సత్య సువార్తని రూఢిగా నమ్ముతారో, విశ్వాసముతో జీవిస్తారో, వారే దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము, అథారిటీ, హీ హాస్ గివెన్ అథారిటీ టు యూ. ఆయన అధికారాన్ని అనుగ్రహించాడు. ఆ అధికారంతో నీవు జీవించగలుగుతావు. అధికారం ఉండేటువంటి వ్యక్తికి చాలా బలమైనటువంటి జీవితం కలుగుతుంది. ఆ అధికారంతో జీవించాలని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మనకి ఈ వాక్యాల ద్వారా మనతో మాట్లాడతారు. కాబట్టి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము ఇచ్చెను. దేవుని పిల్లగా జీవిస్తే ఈ క్రిస్మస్లో మంచి దుస్తులతోటి నీవు రావటము కాదు, నీవు తగ్గింపు కలిగినటువంటి పరిస్థితిలో దేవుని చెంతకు వచ్చినట్లయితే నిన్ను దేవుని పిల్లలుగా ఆయన అంగీకరించడానికి సిద్ధపడతా ఉన్నారు, సంసిద్ధపడుతున్నారు. అటువంటి కృప దేవుడు మనందరకు దయచేయనుగాక. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో, అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. అందరూ తలలు వంచండి. ప్రేమగల మా యేసయ్య, కృపగల తండ్రి, మీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో నా ప్రభువా, ఈ క్రిస్మస్ సీజన్లో అనేకమైనటువంటి దేశాలలో మిమ్మల్ని గురించి ప్రతి ఒక్కరూ కూడా
కొనియాడుకునేటువంటి సమయాన్ని ప్రతి ఒక్కరికి దయచేసి ఉన్నారు. మీకు స్తోత్రంలో నా ప్రభువా. ప్రతి వారిని కూడా నిన్ను ఘనపరుస్తున్నారు నా నాయన. నీ వాక్యాన్ని వింటున్నారు, నీ సత్య సువార్తను చాటి చెప్పి ప్రజల పట్ల నా తండ్రి మీ ప్రియబిడ్డలు ఎంతో గౌరవంగా ఎంతో తగ్గింపు కలిగినటువంటి పరిస్థితిని నేర్చుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు నా ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా మార్చండి, మీ వాక్యంతో సంధింప చేయండి నా ప్రభా. మారు మనసు దయచేయండి, రక్షణ దయచేయండి నా ప్రభా. ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని తెలుసుకునేటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని ఇదిగో నా తండ్రి. వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉంటే నా ప్రభా ఈ క్షణమే ముట్టి వారిని స్వస్థపరచండి నా ప్రభా. శాంతి లేనటువంటి వారికి శాంతికరమైనటువంటి జీవితాన్ని ప్రసాదించమని, మీ యందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ చిన్ని ప్రార్థన మీ పరలోక సన్నిధిలో చేరని మనం మా ప్రభును ప్రియకుమారుడనే యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అనే దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన నమ్మిన బిడ్డలకును, ముఖ్యంగా ఈ టీవీ ముందు కూర్చొని మీ వాక్యాన్ని వినిచిన మీ ప్రజలపై మీ మెండైన దీవెనలతో నింపుముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనములు. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.